నమస్తే, నేను మీ శౌర్య. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రశ్నా శాస్త్రంలో నిపుణులు కొండూరి రమాదేవి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అమ్మా. వ్యాపారానికి సంబంధించి బాగా వృద్ధి కోసము మనం ఇంతకు ముందు గతంలో చిరు వ్యాపారాల గురించి మాట్లాడుకున్నాం. అయితే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉంటూ ఉంటాయి, హోల్సేలర్స్ ఉంటారు, చాలా పెద్ద బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే వాళ్ళది బాగా వెళ్తుంది కదా, నేను కూడా ఒక హోల్సేల్ పెట్టాలి అని మంచి డబ్బులు ఉన్నప్పుడు పెట్టిన వాళ్ళు అసలు వాళ్ళతో కాంపిటీషన్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఆ కాంపిటీషన్ ఇవ్వలేక పడిపోయిన వ్యాపారాలు కూడా చాలా ఉంటాయి. కొంతమంది బాగా వెళ్తున్నదే డమేల్మని పడిపోతూ ఉంటుంది. సో మరి అలాంటి హోల్సేల్ పెద్ద వ్యాపారస్తులకి ఎలా వాళ్ళు ఒకవేళ నష్టాల్లో ఉన్న నష్టాలు చవి చూడకుండా అసలు ఏం చేసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు మన వ్యాపార సంస్థలకి లేదా ఇండస్ట్రీస్కి కానీ? విఘ్నేశ్వర షణ్ముఖ పార్త సమేత పరమేశ్వరాయన్ మహా. వ్యాపార సంస్థలు రెండు రకాలు అనుకున్నాం. ఒకటి కస్టమర్లతోటి పని ఉన్నది, అంటే జనాలు వచ్చిపోయే వ్యాపార సంస్థలు. రెండవది పెద్ద తరహా వ్యాపార సంస్థలు, అంటే ఇండస్ట్రీస్, హోల్సేలర్స్, డీలర్స్, వీళ్ళందరికీ ఏం చేయాలంటే వీళ్ళు జనాకర్షణ అవసరం లేదు, వీళ్ళకి అన్ని ఫోన్లోనే అయిపోతుంటాయి. అవును. వీళ్ళకి వ్యాపారంలో ఇబ్బందులు అంటే ఏమొస్తాయంటే రావాల్సిన కాంట్రాక్ట్ చేతికి రాకపోవడం, మన దాకా వచ్చింది వేరే వాడు తీసేసుకోవడం, అవునవును, ధనం ఎప్పుడో డబ్బులు కట్టవలసిన వాడు కట్టకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే వ్యాపారాభివృద్ధి పాశుపతం అని ఉంటుంది. ఈ వ్యాపారాభివృద్ధి పాశుపతం సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఈ వ్యాపారాభివృద్ధి పాశుపతాన్ని ఏం చేస్తారంటే రుద్ర మంత్రాలు 169 రుద్ర మంత్రాలు ఉంటాయి. 169 రుద్ర మంత్రాలతోటి ఈ వ్యాపార పాశుపతాన్ని సంపుటీకరణ చేసి అభిషేకం చేస్తారు. చేసి ఇదే మంత్రాలు, ఈ 169 మంత్రాలతోటి మళ్ళీ వ్యాపార అభివృద్ధి పాశుపత మంత్రాన్ని సంపుటీకరణ చేసి హోమం చేస్తారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఎవరు చేయించుకోవాలంటే ఏ వ్యాపార సంస్థలైనా చేయించుకోగల స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం వల్ల ఈ వ్యతిరేకత వ్యాపారంలో మన పక్కన వాడే మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్లస్ మన చేతి దాకా వచ్చిన ఆఫర్లు మన చేతికి రాకుండా పోతూ ఉంటాయి, పక్కాడు తీసుకుపోతూ ఉంటాడు. పోటీ వ్యాపారస్తులు పోటీ ఎక్కువ ఉంటుంది, పక్కవాడు బాగుపడుతూ ఉంటాడు, మనకు మన అవకాశాలన్నీ వాడు పట్టుకుపోతూ ఉంటాడు. ధనం సడన్ గా ధనం రిక్వైర్మెంట్, అంటే మీరు చిన్న సంస్థలలో అంత ఇబ్బంది ఉండదు ధనానికి, వీళ్ళకి అన్ని కోట్లలోనూ లక్షల్లోనూ వచ్చేస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా సంవత్సరానికి ఒకసారి వ్యాపారాభివృద్ధి పాశుపతం అనమాట. వ్యాపార అభివృద్ధి కోసం చేసే పాశుపతం. పాశుపతం అనేది గన్ షాట్ లాగా అనమాట. మీకు అర్జునుడికి పాశుపత బాణం ఎంత పవర్ఫుల్, ఇది అంత పవర్ఫుల్, ఫలితం కనిపిస్తుంది, 100% ఫలితం కనిపిస్తుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఇది. దీనికి నియమాలు కూడా, మీరు ఊరికి ఏదైనా పూజలు చేస్తే ఆ రోజు ఉపవాసం ఉంటే సరిపోతుంది, ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది. ఇలాంటి పాశుపతాలు చేసుకోవడానికి 6 రోజుల ముందర 6 రోజుల తర్వాత కూడా నాన్ వెజ్ తినకూడదు. దాదాపు 12 రోజులు, అంటే ఇంకా 15 రోజులు వదిలేస్తే మంచిది. అంటే దాని పవర్ అంత ఉంటుంది అనమాట. మనం ఎక్కువ పవర్ఫుల్ పూజ చేయించుకున్నాము, మనకి మంచి ఇది రావాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా మనం ఆ మాత్రం పాటించాలి, నియమాలు పాటించాలి. పాశుపతానికి మాత్రం నియమాలు పాటించాలి, ఎందుకంటే అది మనకి ప్రత్యక్షంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధి పాశుపత్రం అలాగ పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇవి చేస్తారు కదమ్మా మీరు, పాశుపతి రుద్రాభిషేకం కావాలనంటే చేస్తారు, సంస్థ దగ్గర కావాలన్నా చేస్తారు. అంటే కొంతమంది ఇండస్ట్రీస్ ఏవైతే అక్కడే చేయించుకుంటారు, అక్కడ కావాలన్నా చేస్తాం. మన దగ్గర ఉన్నారు చేసేవాళ్ళు, మంచి బ్రాహ్మలు ఉన్నారు మన దగ్గర, అందరూ క్వాలిఫైడ్ బ్రాహ్మలు ఉన్నారు. మీకు దేంట్లోనే క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగా బిఎస్ మార్తం చేసిన బ్రాహ్మలు ఉంటారు మన దగ్గర. శతచండీలు చేస్తారు, ఈ వ్యాపారాభివృద్ధి పాశుపతాలు అవన్నీ చేసే టీం ఉన్నారు, అసలు చాలా బాగా చేస్తారు. ధన్యవాదాలు. మరి మీరు కూడా ఏదైనా వ్యాపారానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, లేదు హోల్సేలర్స్, ఇండస్ట్రియలిస్టులు ఎవరికైనా కూడాను సమస్య ఉంది, మాకు కొంచెం డౌన్ అయింది, లేదా ఎవరిదైనా చిన్న బల్క్ అమౌంట్స్ రాలేదు, లేదు మేము వేసిన టెండర్ మాకు రాలేదు, టెండర్లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పెక్ట్ చేసాము, సో ఇలాంటివి కనుక ఏవైనా ఉంటే మాత్రము ఖచ్చితంగా పాశుపతాస్త్రానికి సంబంధించి, అంటే మీ వ్యాపారానికి సంబంధించి రెమెడీ అయితే రమాదేవి గారి దగ్గర ఉంది. అలాగే మీకు సంబంధించిన వ్యాపార స్థలాన్ని దగ్గరికి వచ్చి చేయమన్నా చేస్తారు, లేదు మీరు
ఒక బాధ్యత అప్పచెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన స్టాఫ్ అంటే బ్రాహ్మణులందరూ కూడా ఉద్దండులైన బ్రాహ్మణులు కూడా ఉన్నారు. మరి మీకు ఎవరికైనా ఈ సమస్య ఉంటే కొండూరి రమాదేవి గారి నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. మీరు వారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మంచి ఫలితాన్ని పొందండి.